నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా సహజంగా కూడా నీడని కూడా నమ్మరు. అయితే వాస్తవానికి ఎందుకంటే వాళ్ళకి పెద్ద అభద్రతా భావం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. అంటే ఎవరికైనా అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళకే థ్రెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా రాజకీయ నాయకులందరూ కూడా భావిస్తుంటారు. కానీ కొందరు నాయకులు మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. అలాంటి వారిలో మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేత దివంగత సీఎంగా ఉన్నటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆయన తర్వాత మరొక నేత ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. వీరిద్దరిది కూడా కొంత భిన్నమైనటువంటి శైలి. కానీ వీరు మిగతా నాయకులతో కొంత కాస్త చూస్తే కొంత భిన్నమనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రాజకీయాల్లో కుటుంబ సభ్యులను సైతం నమ్మనటువంటి ఈ రోజుల్లో ఈ ఇద్దరి నాయకులు మాత్రం ఖచ్చితంగా కూడా కుటుంబ సభ్యుల కన్నా కూడా స్నేహానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వాళ్ళలో మొదటి వరుసలో ఉంటారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కేవీపీని ఎలా నమ్మాడో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన అత్యంత ప్రియమైనటువంటి స్నేహితుడు వేం నరేందర్ రెడ్డిని అంతే స్థాయిలో నమ్ముతూ ఉన్నాడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వైఎస్ లాగే రేవంత్ కూడా వేం నరేందర్ రెడ్డికి చెప్పాకే చేస్తాడనేది ఇలా రేవంత్కి సంబంధించినటువంటి వ్యవహారాల దగ్గర నుంచి నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు చెప్తారు. కానీ వాస్తవానికి అట్లని చెప్పి లీనియన్స్ గారు వేం నరేందర్ రెడ్డి కూడా తీసుకోవట్లేదు. రేవంత్ రెడ్డి ఏం చేయాలనుకుంటాడో ఆయన ఐడియాలజీని ముందుగానే పసిగట్టే విషయంలో వేం నరేందర్ రెడ్డి ముందే ఉంటారు. సో టీడీపీలో ఉండగా రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి మధ్య స్నేహబంధం ఏర్పడింది. అది మరింత బలపడి ఇప్పుడు కూడా కొనసాగుతోంది. రేవంత్ వ్యూహాల్లో వేం నరేందర్ రెడ్డి కూడా ఒక పాత్ర అని చెప్పుకోవాలి. సో రేవంత్ రెడ్డి కష్ట నష్టాల్లో అడుగుపడిన నరేందర్ రెడ్డి ఉన్నారు అనేది మాత్రం రేవంత్ రెడ్డి సన్నిహితులు చెప్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ తన సోదరులను ఏ విధంగా నమ్ముతారో అదే స్థాయిలో వేం నరేందర్ రెడ్డిని కూడా నమ్ముతారనే ప్రచారం పెద్ద ఎత్తున మన తెలంగాణలో ఉంది. అయితే రేవంత్ రెడ్డి గతంలో కొన్ని సందర్భాల్లో ఎదుర్కొన్నటువంటి రాజకీయ తీవ్ర ఆటుపోటుల్లో కూడా ఆయన రేవంత్ రెడ్డికి చాలా భరోసాగా తోడు నీడలాగా వ్యవహరించారు. రేవంత్ కుటుంబానికి అండగా ఉండి వారికి మనోధైర్యం కూడా కల్పించారు. ఇక రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ రేవంత్ తీసుకున్నటువంటి రాజకీయ నిర్ణయం ఏదైనా తనకు అండగా నిలుస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా మనం వాళ్ళిద్దరిని దగ్గర నుంచి చూస్తే చెప్పుకోవచ్చు. సో టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి చేరాలనుకున్న తరుణంలో కూడా ఆయన రేవంత్ వెంటే నడిచారు. ఏళ్లుగా చంద్రబాబుతో టీడీపీతో ఉన్నటువంటి బంధాన్ని కూడా రేవంత్ కోసం తెంచుకున్నారనే ఒక ప్రచారం కూడా ఉంది. మరొక అంశం ఏంటంటే రేవంత్ ఎక్కడికి వెళ్ళినా నిత్యం ఆయన అనునిత్యం ఆయన వెంటే ఉంటారు. అలాంటి వ్యక్తికి రేవంత్ కూడా అదే స్థాయిలో విలువిస్తూ ఉంటారు. రేవంత్ మాట అన్నా నరేందర్ రెడ్డి మాట అన్నా ఒకటే అనేది మాత్రం ఇవాళ స్పష్టంగా జరుగుతున్నటువంటివన్నీ చూస్తే తెలుస్తుంది. ఇద్దరి మధ్య అంతలా అవగాహన ఉంటుంది. తాను కలవలేనటువంటి వాళ్ళని కూడా రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిని కలిస్తే కలవమని చెప్తుంటారు. నరేందర్ రెడ్డిని కలిస్తే తనను కలిసినట్టే అని కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉంటారట. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి నేతల స్నేహాన్ని చూస్తుంటే కాంగ్రెస్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. అంటే ఇద్దరి నేతలను చూస్తుంటే గతంలో వైఎస్ కేవీపీ జోడీ ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది అని కూడా కాంగ్రెస్లో ఇవాళ జోరుగా చర్చ సాగుతోంది. వైఎస్ సీఎంగా ఉన్నటువంటి రోజుల్లో తన ఆప్తమిత్రుడైనటువంటి కేవీపీ రామచంద్రరావుకు కూడా ఇలానే కొంత వెయిట్ ఇచ్చేవాళ్ళు, వ్యవహరించేవాళ్ళు. మరి వైఎస్ను కలవాలనుకునే వాళ్ళు కూడా కేవీపీని మొదట కలిసేవాళ్ళు. ఒక దశలో కేవీపీ మాట ఇస్తే ఖచ్చితంగా వైఎస్ ఇచ్చినట్టుగా అన్నట్లుగానే ఉండేదని కూడా తెలుస్తుంది. కానీ ఇదే సందర్భంలో కేవీపీ కూడా ఏనాడు తన హద్దులు దాటలేదు. తన పరిధిని దాటి వ్యవహరించినటువంటి సందర్భాలు లేవు. తన మిత్రుడు తనపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఏనాడు వమ్ము చేయకూడదనే ఆలోచనలోనే పనిచేశారు. వైఎస్ ఉన్నటువంటి రోజులన్నీ కూడా కేవీపీ అతనికి ఆత్మగా ఉంటూనే కొంత వచ్చారు. అదే ప్రచారం పెద్ద ఎత్తున గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండింది. అంటే కేవీపీ వైఎస్ ఆత్మలాగా వ్యవహరించారు అనే ఒక ప్రచారం ఉండేది. సో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ బిజీగా ఉండటంతో కొందరిని కలవలేనటువంటి పక్షంలో ఆయన్ని కలిస్తే సరిపోయేది. దీంతో వైఎస్ కేవీపీని తెర మీదకి తీసుకొచ్చి తనకు చెప్పాల్సినటువంటి వివరాలను కూడా కేవీపీ ద్వారా చెప్పించుకునేవారు. తాజాగా వేం నరేందర్ రెడ్డి కూడా ఇప్పుడు కేవీపీలా వ్యవహరిస్తున్నారనే టాక్ ప్రధానంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ వస్తున్నారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా కూడా వేం నరేందర్ రెడ్డి పాల్గొంటూ ఎప్పటికప్పుడు వివిధ విభాగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నారు. మరోవైపు రాజకీయ కార్యక్రమాల్లో కూడా వేం నరేందర్ రెడ్డి చాలా బాగా యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలవలేనటువంటి వాళ్ళందరూ కూడా వేం నరేందర్ రెడ్డిని కలుస్తూ ఇవాళ అనేక సందర్భాల్లో కలుస్తున్నారు. ఇటీవల చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి సందర్భం కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకునే కంటే ముందే వేం నరేందర్ రెడ్డితో భేటీ అవడం కొంత విశేషం. మరోవైపు ఒక రకంగా చెప్పాలంటే వేం నరేందర్ రెడ్డి ద్వారానే నేతలు రేవంత్ రెడ్డిని సంప్రదించే ప్రయత్నము చేస్తున్నారు. అసలు తమపై రేవంత్ రెడ్డి ఎలాంటి అభిప్రాయం ఉందో కూడా వేం నరేందర్ రెడ్డి ద్వారానే తెలుసుకుంటున్నారు. ఇక వీళ్ళే కాదు, కాంగ్రెస్లో చాలా మంది నేతలు తరచూ వేం నరేందర్ రెడ్డిని కలవటం, అసలే కాంగ్రెస్లో అతి త్వరలో పదవుల జాతర కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తమ పేరు రేవంత్ రెడ్డికి సూచించాలని వేం నరేందర్ రెడ్డిని కూడా నేతలందరూ కోరుతున్నారు. దీంతో ఇవాళ ఆయన ఇల్లు కూడా నేతలతో సందడిగా మారుతోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎంత తన స్నేహితుడైనా వేం నరేందర్ రెడ్డి కూడా తన లిమిట్స్ ఎప్పుడూ కూడా క్రాస్ కానటువంటి సందర్భాలు అన్నీ ఉన్నాయి. మరి అట్లాంటి సందర్భాల్లో తన స్నేహితుడు రేవంత్
మనసెరిగే ప్రవర్తిస్తారు వేం నరేంద్ర రెడ్డి అనే విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. వివాదాస్పద అంశాలు అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అట్లాంటి వ్యక్తులు కానీ అట్లాంటి వ్యవహారాల్లో కూడా దగ్గరికి కూడా చేరనీయరు వేం నరేంద్ర రెడ్డి. తన వల్ల సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సమస్య రాకూడదనే నిత్యం పరితపిస్తూ ఉంటారు. ఇక సీఎం తనకు అప్పగించినటువంటి బాధ్యతను కూడా నిర్వహించడమే మా విధిగా ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డి ఇవాళ ముందుంటారు. తనకు రేవంత్ అంత పెద్ద బాధ్యతను తన మీద పెట్టడం సంతోషంగానే ఉందనే అంశాన్ని ఆయన పదే పదే చెప్తూ ఉంటారు. మరోవైపు రేవంత్ రెడ్డిపై తనపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకుండా బాధ్యతగా ఉంటారని ఆయన చర్యలు చూస్తే కొంత నరేందర్ రెడ్డి చర్యలు చూస్తే అర్థమైపోతుంది. మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరో ఆత్మ దొరికినట్టుగానే కొంత ప్రచారం అయితే ఉంది. నాడు కేవీపీ లాగా ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని అన్నీ తానే వ్యవహరిస్తున్నారు, నడిపిస్తున్నారు. ఇక రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా ఉంటూ అధికారం ఉంటేనే అహంకారం లేకుండా రేవంత్ను కలవాలనుకున్న నేతలను కూడా ఎప్పటికప్పుడు కలుస్తూ వారి అభిప్రాయాలను రేవంత్కు చేరవేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి స్నేహానికి మాత్రం అందరూ ఇవాళ ప్రశంసల జల్లు కురిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ స్నేహం ఇప్పుడే కాదు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఏ సమావేశం జరిగినా ఏ మీటింగ్ జరిగినా మొదటిగా వేం నరేందర్ రెడ్డి వచ్చి ఆ మీటింగ్ సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించి కొంత గైడెన్స్ తోటి కొంత ముందుకు తీసుకెళ్లేవాడు. అందుకని ఇవాళ రేవంత్ సక్సెస్లో ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డి కూడా ఒక భాగస్వామిగా ఉన్నారని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీరు కూడా రేవంత్ వేం నరేందర్ రెడ్డి స్నేహానికి అట్లాగే గతంలో కేవీపీతో ఇవాళ పోల్చి జరుగుతున్నటువంటి చర్చ పైన మీ అభిప్రాయాలకి కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.